అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మీరు సత్యాన్ని గ్రహించుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ యొక్క రాత్రికాల సమయమున ఈ వీడియోలో మనము ప్రవచించుటలో ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యమును బట్టి ఈరోజు ధ్యానిద్దాం. ప్రియ దేవుని ప్రజలారా, జాగ్రత్తగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మనము చూసినట్లయితే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు దేవుని మాటలు అబ్జర్వ్ చేయాలని ప్రభు పేరిట విన్నపిస్తున్నాను. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ప్రియ దేవుని ప్రజలారా, వాక్యాన్ని ఏ విధంగా ప్రకటించాలో ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తిమోతికి తెలుపుచున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, నేటి ప్రవచించుటలో సేవకులు, దేవుని బోధకులై ఉన్న పాస్టర్స్ ఏ విధంగా ఉన్నారో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఈ కింది వచనాలు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కూడా ధ్యానిద్దాం. చూడండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. సత్యమునకు చెవి నీయక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ప్రియ దేవుని ప్రజలారా, చక్కగా దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, గమనించే మాటలు ఏమిటంటే, ప్రవచించుటలో ఏ విధంగా జాగ్రత్త కలిగి జీవించాలో ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఈ వీడియోలో ధ్యానిస్తున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము జాగ్రత్తగా దేవుని మాటలు చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కగా తిమోతికి అపోస్తులైన పౌలు గారు చక్కగా వివరిస్తున్నారు. చూడండి, 11వ వచనం నుంచి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానిద్దాము. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. అలాగే కింది వచనాలు మనం ధ్యానించినట్లయితే 14వ వచనాన్ని కూడా చూడండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. చూడండి, గొప్పగా అపోస్తులైన పౌలు గారు యవన కాలమును బట్టి ఎవరు తృణీకరించకుండా మనము ఏ విధంగా జీవించాలో, ఒక దేవుని ప్రకటించే వారిగా ఉన్న మనము ఏ విధంగా ముందు జీవించాలో అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి తెలియజేయడం అయితే ఇక్కడ జరిగింది. ప్రియ దేవుని ప్రజలారా, అలాగే 2వ తిమోతికి రాసిన పత్రికలో కూడా మనము చక్కగా దేవుని మాటలు ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తిమోతితో ఏం మాట్లాడుతున్నారో ఇక్కడ చూడగలం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి, ఎంత గొప్ప మాటలో, ప్రవచించుటలో ఎంత జాగ్రత్తగా, ఎంత యోగ్యం కలిగి మనము సత్యవాక్యాన్ని ప్రకటించాలో ఇక్కడ దేవుడు మనతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి దేవుని మాటలు. మనము ఇందాక చదువుకున్నట్లు ప్రకారంగా 3వ వచనం 4వ వచనాన్ని ధ్యానించినట్లయితే చూడండి.
సత్యమునకు చెవినీయక కల్పనా కథనాల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇది ఇందాక మనం చదువుకున్న ప్రకారంగా ఈ కాలంలో ఈ విధంగా ఉంటారు. సువార్థికులని దేవుని పేరిట ప్రచురించేవారు. సో వీరిని గురించి మనం జాగ్రత్త పడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రియ దేవుని ప్రజలారా. అలాగే తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం 11వ వచన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుని మాటలు చక్కగా వినండి. ఇక్కడ అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు. వారి నోళ్ళు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. చూడండి ఎలాంటి మాటలు ప్రవచించే వారు ఉన్నారు. వీరిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇదే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే చూడండి, ఇక్కడ 7వ వచనం కూడా కలిసింది. ఇందులో జాగ్రత్తగా చదివినట్లయితే చూడండి, పరపక్షమందున్న వాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదిగాను, నిరాక్షేపమైన వాక్యముతో కూడినదిగాను ఉండవలెను. హల్లెలూయా. ఈ రీతిగా మన వాక్యము ప్రచురించే మనము, దేవుని మాటలు బోధించే మనము ఈ రీతిగా ఉండాలని ప్రభు పేరిట మన వాక్యము ఎలాంటి పాపం లేనిదిగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. చివరగా 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానిద్దాం. చూడండి, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు నుండుము. నిన్ను నీవే తృణీకరింపనీయకుము. హల్లెలూయా. ఈ రీతిగా మనము ప్రవచించుటలో జాగ్రత్త పడి మనము ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ప్రవచించుటలో మీరు జాగ్రత్తగా ఉండండి, అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మాటలు జీవం కలిగినటి. దుర్బోధకు మీరు దూరంగా ఉండండి. దుర్బోధను మీరు ఖండించమని, హెచ్చరించమని, సరిచేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.